ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు, ఏపీలో కూడా దాదాపుగా 12.5% ఓట్ల చోరీ జరిగితే దీని గురించి ఎందుకు క్వశ్చన్ వేస్తలేడు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారిగా ఓట్ల చోరీ జరిగింది ఏపీలో అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందించలేదు. ఎలక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది కాబట్టి మీలాంటి జర్నలిస్టులు ఎవరో అడిగారు, రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో జరుగుతున్న విషయాలపైన పోరాటం చేస్తున్నారు, మీరు కూడా ఆయనతో జాయిన్ అవుతారా అని అడిగినప్పుడు ఆయన రియాక్ట్ అయినాడు. ఆయన జాయిన్ కానని చెప్పాడు. ఇండైరెక్ట్ గా చెప్పిన మాట ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్ లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. త్రూ రేవంత్ రెడ్డి గారు జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ సీఎం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు త్రూ ఛానల్ ద్వారా రాహుల్ గాంధీతో అటాచ్మెంట్ లో ఉన్నారని నేను అలిగేషన్. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే, అసలు 12.5% ఓట్లు చోరీ కాదు కానీ ఎక్కువ పోలైనాయి, నమోదైనాయి, ఈవీఎంలో అనుమానాలు ఉన్నాయి, చాలా మాల్ ప్రాక్టీస్ జరిగాయి కాబట్టి ఈ దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు దీన్ని ఎందుకు మాట్లాడడు ఆంధ్రప్రదేశ్ గురించి అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ పార్టీ మాణిక్ ఆయన ఉన్నారు, నాగ్ ఠాకూర్ గారు, ఆయన ఇన్ఛార్జ్ జనరల్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన మొన్న చేసిన కామెంట్, మద్యం కేసు జరుగుతా ఉంటే కొంతమంది అరెస్ట్ చేసిన వెంటనే కాదు అసలు జగన్ గారిని భారతి గారిని కూడా విచారించాలని చెప్పినాడు. ఎక్స్లో స్పందించాడు. ఎవరు భారతి గారి పేరు చెప్పలే, ఈయన చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు వీరు పోరాడుతున్న నాపైనే ఎందుకు అంటే, ఓడిపోయిన తర్వాత కూడా పోరాడుతున్నారు. రీజన్ ఏంటంటే చంద్రబాబు గారితో వాళ్ళకున్న అటాచ్మెంట్ అనేది వాళ్ళు చెప్పదలుచుకుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో అటాచ్మెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తేవట్లేదు. సో అట్లాంటి పాక్షిక దృక్పథంతో వ్యవహరించి ఆయనతో నేనేంది అసోసియేట్ అయ్యేది అనేది ఆయన పరిస్థితిని. అయితే ఆయనకి ఇలాంటి తీవ్రమైన అలిగేషన్స్ రావడానికి నేను అనుకుంటున్న కారణం, వాళ్ళ సోదరి శర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ కాకుండా జగన్ వర్సెస్ శర్మిలాగా మార్చేసింది. అంటే తనకున్నటువంటి అజెండాలని రాజకీయ అజెండాలుగా మార్చేసింది. ఉదాహరణకు వివేకానంద రెడ్డి కేసు, అది లీగల్ గా జరగాలి కానీ డైరెక్ట్ గా జగన్ మీద పేర్లు చెప్పి ఎన్నికలంతా నిలబడ్డారు. ఆమె జగన్ విమర్శించడానికి ఇచ్చిన ప్రయారిటీ వైసీపీని ఓడించడానికి ప్రయారిటీ, తన పార్టీ గెలుపు కోసం పెద్ద ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రాధాన్యత ఇచ్చిన అప్పుడు ఒక ఇరిటేషన్ అయింది. సరే, అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారం కోల్పోయినాడు. ఇప్పుడు కూడా ఆమె ప్రభుత్వాన్ని ఒక విమర్శ చేస్తే ఈయన 2 విమర్శలు చేస్తుంది, గతం ఏంటి అని. ఆ రకంగా చూసినప్పుడు పర్సనల్ టార్గెట్ గా వెళ్తున్నారు. రెండోది ఆస్తుల తగాదా విషయంలో కూడా కోర్టు, పబ్లిక్ మీటింగులు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చాలా బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యంలో ఆ గ్యాప్ కొనసాగుతుంది. దానికి శర్మిల గారు వ్యక్తిగత కారణం అనుకుంటున్నాడు అనుకునే లోపల మాణిక్ ఠాకూర్ గారు ఆయన ఇంకా దారుణమైన స్టేట్మెంట్, భారతి గారిని కూడా విచారించమని చెప్పి పిలిచాడు. దానివల్ల ఏమైంది, గ్యాప్ పెరిగింది. రాహుల్ గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొన్ని రాష్ట్రాలను స్టడీ చేసి చెప్పారు. అయితే ఆయన ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలి. అదేంటంటే, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. అప్పుడు ఎవరు అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా స్పందించాడు ఈవీఎంల పైన వ్యతిరేకంగా. అంటే అప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ కు సంఘీభావం చెప్పినట్టే, బీజేపీని వ్యతిరేకించినట్టే. అట్లా మహారాష్ట్రలో జరిగిన ఫలితాలపైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినాడు, అనుమానం వ్యక్తం చేశాడు. అక్కడ కూడా కాంగ్రెస్ కూటమి అన్యాయం జరిగింది, బీజేపీలు గెలిచినారు. కాబట్టి కాంగ్రెస్ కూటమికి హర్యానాలో అన్యాయం జరిగినా, మహారాష్ట్ర జరిగినా రాజకీయ కోపతాపాలు పక్కన పెట్టి జగన్ గారు బోల్డ్ గా ముందుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ నుంచి స్థాయిలో కాకపోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక థ్యాంక్స్ అనేది చెప్పి ఉండాలి కదా, సపోర్ట్. అంటే ఆయన్నేమి ఈయన అడగలేదు, రాజకీయంగా ఒకరికొకరికి మధ్య గ్యాప్ ఉంది, అయినా కూడా స్పందించాడు. ఈయన ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ నాయకుడు కూడా కాదు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? మినిమం కనీసం రికగ్నైజ్ చేయాలి కదా. అటు బీజేపీకి అందరికి సవాల్ చేస్తూ ఆయన మాట్లాడినప్పుడు, ఇప్పుడు మన రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగి మనం ఓడిపోయినప్పుడు ఒక ప్రాంతీయ నాయకుడు స్పందించాడే అని మినిమం కర్కసీగా రియాక్ట్ అయి ఉండాలి. అట్లా రియాక్ట్ అయ్యే స్వభావం కనపడలేదు. కాబట్టి అక్కడ కనపడలేదు, ఇక్కడ ఇట్లా వ్యవహరిస్తున్న కారణంగా మాణిక్ ఠాకూర్ గారు వ్యవహరించిన తీరు అన్నిటి కారణంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఇంకా నా మీద ఏదో కోపతాపాలతో ఉన్నట్టుంది అనే అభిప్రాయానికి వచ్చాడు. దాన్ని బహిరంగపరిచాడు. కాబట్టి రాహుల్ గాంధీ గారితో కలిసి ఆయన ఇప్పట్లో ఎలాంటి యాక్టివిటీలో ఉండడనేది దీన్ని బట్టి అర్థం అవుతోంది. కానీ రాహుల్ గాంధీ గారు సిన్సియర్ కాదు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను దూరం చేసుకోవడంలో భాగం కాదంటారా ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు వ్యక్తిగత సిన్సియర్ నేను ప్రశ్నించలేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా నిజాయితీగా వ్యవహరించట్లేదు అంటున్నాడు. అంతే. ఆయన ఓవరాల్ రాహుల్ గాంధీ గారి క్యారెక్టర్ని కాదు,
ఇక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆయన పట్టించుకోడు, ఆయన పార్టీ పట్టించుకోదు, ఆయన పోరాటం అంతా నా మీదే ఉంటుంది ఓడిపిన తర్వాత కూడా. అప్పుడు ఆయనకి నిజాయితీ ఎక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి నేను ఆయనతో ఉండండి. కాంగ్రెస్ ఓట్ వాళ్ళ పోతుందా, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి బీజేపీ మన కాంగ్రెస్ సైల్ అవుతుంది అనుకున్నారు అనుకోండి, చంద్రబాబు గారు ఎక్కడున్నారు? బీజేపీతో ఉన్నాడు. బీజేపీతో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నా అంటే కాంగ్రెస్ ఓటింగ్ అని నష్టం వస్తుంది కదా, అది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఒక దశలో ముగింపు పోతే ఒకరి వల్ల ఒకరికి నష్టం వస్తుంది. ఆయన ఇంకో మాట అన్నారు, అమరావతిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే మాణిక్యం ఠాకూర్ ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా మాట్లాడారు. ఆయన మద్యం కేసు గురించి కూడా మాట్లాడారు. మద్యం కేసు గురించి ఎందుకు స్పందించాడు? మద్యం కేసు ఇప్పుడు రాష్ట్రంలో డిస్టిలరీలు, తర్వాత ప్రైవేట్ రంగంలో రావడం, తర్వాత ఇప్పుడు ఇది రూమ్స్ ఇస్తున్నారు, అంటే మినీ బార్లుగా మార్చేస్తున్నారు, పర్మిట్ రూములు ఇచ్చేస్తున్నారు. అదే ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆదాయం పోతున్న విమర్శలు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, రాజధాని ఏది ఇష్యూలో సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించట్లేదు. ఇప్పుడు కూడా నన్నే ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళకి నా మీద వ్యక్తిగత కోపం తప్ప విషయం పట్ల లేదనేది ఆయన పాయింట్. కాబట్టి ఇంకా దాన్ని ఆయన ఆ యాంగిల్లోనే ముందుకెళ్తాడు. అందువల్ల ప్రతిదీ అడుగుతాడు. ఇప్పుడు నా సిన్సియర్ గా మాట్లాడుకున్నప్పుడు బీజేపీ కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తెలుగుదేశం కాదు. తెలుగుదేశం బీజేపీ ఒక కూటమి. మరి బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు బీజేపీ మిత్రపక్షాల పాలనే కదా ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఎందుకు యాక్టివ్గా లేదు వాళ్ళకి వ్యతిరేకంగా? ఇక్కడ ఉన్నంతలో నన్నే తిడుతున్నారు ఓడిపినా కూడా అనేది ఆయన పాయింట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని ఇరుకున పెట్టే అవకాశం ఉందంటారా ఈ రకమైన వ్యాఖ్యల ద్వారా? అంటే చంద్రబాబు ఇటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి మధ్య ఉన్న వారు, అంటే ఐ మీన్ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ హాట్ టాపిక్ చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా స్పందించాల్సి వస్తుంది. లేదా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఉన్నారనుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇట్లా డైరెక్ట్ గా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు అంటున్నారంటే బీజేపీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. మల్టిపుల్ గా ఉంటే పెద్ద డిబేట్ కి అయితే దారితీస్తుంది. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే, ఆ లిక్కర్ స్కామ్ లో రెండో ఛార్జ్ షీట్ లో కూడా ఇటు ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, గోవిందపుల పేర్లు కూడా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు సార్ లిక్కర్ స్కామ్ గురించి? లిక్కర్ స్కామ్ ఇంకా చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్ పైన పేరుతో విచారణ, ఎందుకంటే తగిన ఆధారాలు వాళ్ళు చెప్తున్న దానికి వస్తున్న ఛార్జ్ షీట్లకి పొంతనుండట్లేదు. బయట జరుగుతున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు అందాయని చెప్తారు, కానీ ఎట్లా అందాయి, ఎవరి ద్వారా అందాయి, దానికి ఉన్న ఆధారాలను తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పాలసీకి లిక్కర్ లో చేస్తున్న ఆరోపణలకి మధ్య పొంతన కుదరాలి. అన్నిటికన్నా మించి సుప్రీంకోర్టు లాంటి తీర్పులు ఇచ్చింది ఏంటంటే, విచారణ సమయంలో సహనిందితులుగా ఉన్న వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు సాక్ష్యంగా పరిగణించము. ఇప్పుడు సిట్ వాళ్ళు ధనంజయ రెడ్డి ఏం చెప్పినారు, ఆయన ఏం చెప్పాడు, ఏం చెప్పాడు రాస్తారు కదా ఛార్జ్ షీట్ లో. వీటిని సాక్ష్యంగా చూడదు కోర్టు జడ్జి ముందు ఏం చెప్తారో సాక్ష్యంగా చూస్తుంది. కాబట్టి వీళ్ళు ధనంజయ రెడ్డి గారు ఇది చెప్పారు, ఆయన చెప్పాడు, వీళ్ళందరూ జగన్ పేరు చెప్పేసినారని అంటున్నారు. మరి రేపు కోర్టు ముందు వాళ్ళ చెప్పలేదు అనుకోండి, అది సాక్ష్యంగా చల్లదు, ఈ ఛార్జ్ షీట్కే పరిమితం అయిపోతుంది. కాకపోతే ఇవన్నీ రావడం వల్ల ఇంకా ఎక్కువ కాలం పాటు విచారణ జరగడానికైతే స్కోప్ ఉంటుంది. భవిష్యత్తులో ఈ విచారణ సుదీర్ఘకాలం నడుస్తుంది. మరి ఎక్కడికి లాజికల్ కంక్లూడింగ్ వస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లాంటి ఛార్జ్ షీట్లు వేయడం ద్వారా విచారణ ఇంకా ఎక్కువ కాలం కొనసాగడం, ఆల్రెడీ బెయిల్ కోసం అప్లై చేసే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి బెయిల్ నిరాకరించమని చెప్పి అప్పీల్ చేయడానికి ఈ పరిణామాలు దోహదం చేస్తాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.